గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టార్టింగ్లో చూశారు కదా ఒక మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్. చాలా వీడియోలు చేశాను అబ్బా, ఆల్మోస్ట్ 1000 వీడియోలు పైన చేశాను ఇప్పటికీ. ఆల్మోస్ట్ 1100 వీడియోస్ చేసుంటా. కానీ నాకు హార్ట్ఫుల్గా మోస్ట్ సాటిస్ఫైయింగ్ వీడియో అంటే ఇదే అని చెప్తాను. ఇది బాగా వెళ్ళిందా వెళ్ళలేదా అనేది సెకండరీ. చాలా ఇష్టంగా చేసిన వీడియో. ఎందుకంటే నాతో పాటు నేను కూర్చొని 2 రోజుల నుంచి గుర్తు చేసుకుంటా అన్నీ. నాతో పాటు నాలాగా ఇవి గుర్తు చేసుకునే చాలామందికి ఈ స్వీట్ మెమరీస్ని ఒకసారి ప్లేబ్యాక్ లాగా వెనక్కి వెళ్దాము, ఎలా ఉండేది అని చెప్పి చూపిద్దాం అనుకున్నా. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి రీజను, ఏ ఇన్స్టాగ్రామ్ రీల్ ఓపెన్ చేసినా అంటే ఏదో దాకా కాకపోయినా టైం ఉన్నప్పుడు కాసేపు ఇన్స్టాగ్రామ్ అనో ఫేస్బుక్ అనో ఏదో 10 నిమిషాలు అలా కదిలిస్తూ ఉంటాం. అందులో ఒక మంచి వీడియో క్లిప్పింగ్ ఏదైనా రాగానే పాత పాటలు కానీ, పాత సినిమా క్లిప్పింగ్స్ కానీ, పాత సినిమాల్లో జోకులు కానీ ఏమైనా రాగానే కింద కమెంట్స్లో 90s కిడ్స్కే తెలుసు ఈ ఫీలింగ్ ఏంటో, 90s కిడ్స్కే తెలుసు అసలు దానిలో ఉన్న ఇదేంటో, 90s కిడ్స్కే తెలుసు అని చెప్పి ఆ కమెంట్స్ చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఆ 90s లైఫ్ని ఎంత మిస్ అవుతున్నారో అనిపించింది. ఎందుకంటే ఆ రోజులు వేరబ్బా, నిజంగా ఆ రోజులు గుర్తున్నాయా అని చెప్పి ఒక ఇది వస్తుంది ఇన్స్టాగ్రామ్లో, ఒక పేజ్ పేరు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు కానీ అది వినగానే అది మంచిగా అనిపిస్తుంది. ఆ రోజులు గుర్తున్నాయా అనగానే వెనక్కి వెళ్ళిపోతాం. నిజంగా ఆ రోజులు గుర్తున్నాయా మీకు? ఎంతమందికి గుర్తున్నాయి అబ్బా? నాకైతే ఎవ్రీ సింగిల్ డే గుర్తు చేసుకుంటా. నేను మామూలుగా కూడా భవిష్య వాళ్ళతో ఏదైనా మాట్లాడుతున్నా, కింద వాకింగ్లో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా, ఆరు ఇంకెవరితోనా ఫోన్లో ఏం మాట్లాడినా ఏదైనా జనరల్గా టాపిక్ వస్తే అప్పుడు అలా చేసేదాన్ని ఇలా చేసేదాన్ని అని ఎంత గుర్తు చేసుకుంటానో ఆ పాస్ట్లో చిన్నప్పుడు ఉన్న లైఫ్ని. సో వాటిని మీకు నేను నా మెమరీస్ని మీతో షేర్ చేసుకుంటూ మీ మెమరీస్ ఏంటి అనేది నాకు కింద కమెంట్స్లో చెప్పండి. సో ఆ స్వీట్ మెమరీస్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 90s కిడ్స్ అంటే 80s 90s నిజంగా చెప్పాలంటే 80s కిడ్స్ ఆర్ చాలా ఇంకా సూపర్ లైఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 80sలో పుట్టిన వాళ్ళం 90sకి వచ్చేసరికి జస్ట్ ఒక నేనైతే 88లో పుట్టాను, 85 84 ఆ టైం 86 అలా పుట్టిన వాళ్ళు 90sకి వచ్చేసరికి ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు వయసులో ఉండి జస్ట్ మనకు అన్నీ అప్పుడప్పుడే కొద్దిగా అర్థమయ్యే ఏజ్. ఇప్పుడు పిల్లల్లాగా 4 ఏళ్లకే 5 ఏళ్లకే మహా ముదురులాగా అప్పుడైతే లేరప్ప. నిజంగా ఇప్పుడు పిల్లలకి 4 ఏళ్లకే 3 ఏళ్లకే అసలు ఏం మాట్లాడుతున్నారో ఏంటి ఇన్ని తెలుస్తున్నాయి అనిపిస్తుంది. అంటే అది మంచి విషయాలు తెలిస్తే పర్లా, అన్నీ తెలుస్తున్నాయి, బ్యాడ్ గుడ్ రెండు ఈక్వల్గా తెలుస్తున్నాయి. కానీ అప్పట్లో 5 6 అంటే చాలా చిన్నపిల్లలు అన్నట్టు, 10 ఏళ్ళు అంటే చిన్నపిల్లలు. 10th క్లాస్కి వచ్చినా కూడా మీరు చిన్నపిల్లలు పక్కకి వెళ్ళండి అనేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు 10th క్లాస్ అంటే ఇంకా కంప్లీట్లీ అడల్ట్ కింద లెక్క అన్నట్టు అనమాట. అలా ఉంది ఇప్పుడు. సో 90sకి వచ్చేసరికి 6 7 ఏళ్ళు ఏజ్ ఉండేది. సో అన్నీ అప్పుడప్పుడే మనకి తెలుస్తున్న వయసు అనమాట. ఆ ఏజ్ నిజంగా గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2000 సంవత్సరం తర్వాత టెక్నాలజీ పెరిగాక మొత్తం పరిస్థితులే మారిపోయినాయి. కానీ ఫస్ట్ థింగ్ ప్రతి ఒక్కళ్ళు 90s కిడ్స్ 80s వాళ్ళు మెమరైజ్ చేసుకునే వాటిలో మొదటిది ఏంటంటే ఫోనులు లేవబ్బా. అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ లేవు. ఎక్కడో ఎవరో ఒకళ్ళ ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉండేది, నాకు ఒక తెలిసి ఎప్పటికీ మాకు ఉండేది ల్యాండ్ ఫోను. మనకి ఇళ్ళ చుట్టుపక్కల ఎవరైనా మనకు ఉంటారు కదా నైబర్స్, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫోన్ ఉన్న వాళ్ళ నంబర్ ఇచ్చేవాళ్ళు. సో ఏమన్నా అర్జెంట్, మామూలుగా అయితే ఉత్తరాలు రాసేవాళ్ళు, ఏదైనా అర్జెంట్ ఈ ఫోన్లు ఎప్పుడైతే కొద్దిగా 1 అలా వచ్చినాయో ఆ ఏదైనా అర్జెంట్ ఉన్నప్పుడు వీళ్ళ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళని పిలవమనేవాళ్ళు. పిలిస్తే మేము ఒక 5 నిమిషాల్లో ఫోన్ చేస్తామనో 10 నిమిషాల్లో ఫోన్ చేస్తామనో చెప్తే మనం వాళ్ళని పిలిస్తే వచ్చి వీళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. అంతకు మించి కేవలం మాట్లాడుకోవడం అనే దానికి తప్పించి ఫోన్ అనేది ఉండేది కాదు. ఇట్లా ప్రతిదీ ఫోన్లో అవైలబుల్గా ఉండేది కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ నేను మీతో షేర్ చేయడానికి ఇది ఉండబట్టే చేయగలుగుతున్నా. కానీ ఏదైనా సరే మనం మంచిగా వాడితే మంచిగా ఉంటుంది, చెడ్డగా తీసుకెళ్తే చెడ్డగానే ఉంటుంది. సో ఉన్న దాంట్లో మంచిని చూడటం బెస్ట్. కానీ అప్పట్లో ఏంటంటే ఈ ఫోను టెక్నాలజీ ఎప్పుడైతే లేదో మనుషులు దగ్గరగా ఉండేవాళ్ళు కదా.
ఫోన్ అంతవరకే. ఇంకా మిగిలిన టైంలో ఫోనుల్లో మాట్లాడటానికి బిల్లులు ఎంత, సెల్ ఫోన్స్ వచ్చినా కూడా ఇన్కమింగ్ వచ్చినా కూడా బిల్ పడేదంట. కాబట్టి ఎవరు తొందరగా ఫోనుల్లో గంటలు గంటలు మాట్లాడేవాళ్ళు కాదు, బిల్లు కట్టాలి, చాలా బిల్ పడేది. సో ఏదైనా ముఖ్యమైన విషయం ఏం చెప్పాలో అంతవరకే చెప్పేవాళ్ళు, అంతే. సో మిగిలిన టైంలో మనుషులే టైం స్పెండ్ చేసేవాళ్ళు. అండ్ 90s కిడ్స్ అంటే అప్పటికి చిన్నపిల్లలు అనే దాన్ని కనుక గుర్తుపెట్టుకుంటే బోలెడన్ని మెమరీస్. నాకైతే ఈ వీడియో చేయాలి అనుకున్నప్పుడు నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏమని చెప్పను ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఉంటే వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా ఏదో శుభలగ్నం సినిమాలో శ్రీలక్ష్మి గారికి మాటలు రాగానే డబ్బు చెప్పేసి బ్రహ్మానందంగా చెవులు ఎంత అయిపోతాయి చూసారా, ఆ రేంజ్లో చెప్పొచ్చు కబుర్లు. నిజంగా ఒక చైల్డ్హుడ్ అయితే స్కూల్కి వెళ్ళేవాళ్ళం, సైకిల్ దొక్కుంటా. నేనైతే సైకిల్ వేసుకొని వెళ్ళేదాన్ని, సైకిల్ దొక్కుంటా వెళ్ళేవాళ్ళం, ఇంటికి వచ్చేవాళ్ళం. పాకెట్ మనీ అంటే ఎప్పుడన్నా బఠానీలు కొనుక్కోవడానికో శనగలు కొనుక్కోవడానికో ఒక ₹10 ఇచ్చేవాళ్ళు. మా నాన్న అయితే ₹10 ఇస్తే, ₹10 అంటే 50 పైసు. ఇప్పుడు దానికి వాల్యూ లేదు. అప్పుడు 20 పైసలు కూడా కొనుక్కున్న రోజులోనే. నేనైతే పావలా తీసుకెళ్తే మా ఊర్లో ఒక తాత కోట్లో 5 తిమ్మిరి బిళ్ళలు వచ్చాయి. పావలా తీసుకెళ్ళి 5 కొనుక్కొని 5 రోజులు తినేదాన్ని, రోజుకి ఒకటి చొప్పున. అన్నీ ఒకే రోజు తింటే అట్లా మనకు దాచుకొని తినటం ఇష్టం అనమాట. సో అలా తినేదాన్ని. మా నాన్న ₹10 ఇస్తే 3 రోజులు 4 రోజులు ₹10 దాచుకొని ఇచ్చినాయి. సమ్మర్ సీజన్లో ఐస్ బండ్ వచ్చేది. ఐస్ బండ్ వచ్చినప్పుడు అతని దగ్గర పుల్ల ఐస్ ఉండేది. పుల్ల ఐసుల్లో కూడా గీతా ఐస్ అని ఒకటి ఉండేది, పాల ఐస్. గీతా ఐస్ అంటాం కన్నా కూడా దానికి ఒక వైట్ రేపర్ జుట్టు ఉండేది, గీతా ఐస్ అని చెప్పి పాల ఐస్ అనేవాళ్ళం. అబ్బా అసలు ఆ టేస్ట్ గుర్తొస్తుంటే నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. అసలు ఎంత బాగుండేదో పాల ఐస్, బాదం ఐసు, సేమియా ఐసు, సగ్గుబియ్యం ఐసు, ఆరెంజ్, గ్రేపు, పాల ఐస్. అన్నిట్లోకి కాస్ట్లీ రిచ్ ఐస్ ఏదేంటంటే పాల ఐస్ అనమాట, ఎక్కువ డబ్బులు. మిగిలినవన్నీ ₹10 పావలాకి వచ్చాయి. అది కొనుక్కునేవాళ్ళం. అది కొనుక్కొని చుట్టుపక్కల కొనుక్కుంటే ఓకే, లేకపోతే మన దగ్గరే ఉందని చెప్పి ఐస్ని పట్టుకొని బిల్డప్ ఇస్తా చూసే పిల్లలకి మామూలు బిల్డప్ ఇచ్చేవాళ్ళం కాదనమాట తినేటప్పుడు. అదొక సూపర్ మెమరీ. నెక్స్ట్ హాలిడేస్ వస్తే మనం వేరే ఊళ్ళో వెళ్ళటమో వేరే వాళ్ళు మన ఇంటికి రావడమో జరిగేది కదా. అసలు చీమ చింతకాయలని దొరికేయి. మా రోడ్లో మా ఇంటి ముందే ఉండేది చెట్టు. ఇప్పుడు మా ఇల్లు వీడియోస్లో అప్పుడప్పుడు చూపించాను కదా. మా ఇంటి ముందు ఇప్పుడు మా శివాలయం రథశాల కట్టారు. ఆ రథశాల కట్టక ముందు అది ఒక పెద్ద గుంట ఉండేది. అక్కడ ఆ గుంటలో ఒక చీమ చింతకాయల చెట్టు ఉండేది. ఎండాకాలం వస్తే మా ఊర్లో పిల్లలందరూ ఆ చెట్టు కిందే ఉండేవాళ్ళు. చెట్టు ముందు ఇల్లు మాది కదా, సో మనం రుబాబ్ అనమాట. మా ఇంటి ముందు చెట్టు మా చెట్టు, అది మా స్థలం కాదు, కానీ మా ఇంటి ముందు ఉంది కాబట్టి ఆ చెట్టు మాదే. మా ఇంటి ముందు చెట్టు అని చెప్పి బిల్డప్ ఇస్తా అసలు కాయలు కోసుకొని ఆ చీమ చింతకాయలు. ఇన్ని ఫుడ్స్, ఈ మ్యాగీ నూడిల్స్ అని, ఆ బర్గర్లని, పిజ్జాలని అసలు నాకైతే తెలియదు అబ్బా. అండ్ దట్టు సిటీల్లో పెరిగిన పిల్లలు పల్లెటూరులో పెరిగిన పిల్లలకి చాలా తేడా ఉండేది. నేనైతే పల్లెటూరులోనే పుట్టాను, పల్లెటూరులోనే పెరిగాను, డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నాను. తర్వాత నేను ఊరు దాటి బయటకు వచ్చా. కానీ నాకు ఇప్పటికీ నీకు ఏది ఇష్టం అంటే నాకు మా ఊరు అంటేనే ఇష్టం అని చెప్తా. అక్కడికి వెళ్ళటమే నాకు ఇష్టం. ఫాస్ట్ ఫుడ్ లిటరలీ నేను డిగ్రీ అయిపోయే వరకు మ్యాగీ తినలేదు, నాకు నచ్చేది కాదు. ఎప్పుడో ఒకసారి ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో చేసుకుందాం అని ఒక ప్యాకెట్ కొనుక్కొస్తే నాకు ఆ టేస్ట్ నచ్చలేదు. బాబోయ్ దీన్ని ఎలా తింటారు అనుకునేదాన్ని. తర్వాత ఇంకా బయటకి చదువుకోవడానికి వెళ్ళిపోయినాక అదే పెద్ద పరమాణం లాగా అయింది. కానీ బట్ అసలు తినేవాళ్ళం కాదు. ఈ తేగలు, చెరుకులు, చిలకడ దుంపలు, ఇవే చిరుతిళ్ళు అంటే, నారింజ మిఠాయి, నిమ్మతంలో, తిమ్మిరి బిళ్ళలు, ప్యాకెట్టుల్లో వచ్చేవే రస్నా ప్యాకెట్లు లాగా ఉండి ఒక పక్కన కార్నర్ పెట్టి ఆ ప్యాకెట్ని కొద్దిగా తాగుతూ ఉండేవాళ్ళం. ఐస్లు, పొల్ల ఐస్లు, ఊళ్ళోకి కుల్ఫీ బండి ఒకటి అమ్మొచ్చేదనమాట, అదొకటి. అవన్నీ ఫుడ్స్ అయితే అబ్బా సూపర్. ఇంట్లో హోమ్ ఫుడ్డే తినేవాళ్ళం. ఇంకోటి అప్పటికి ఇప్పటికి తేడా తెలుసా, చాలా 95% ఆఫ్ ద కిడ్స్ ఒబెసిటీ ఉండేది కాదు. ఇప్పుడు పిల్లలు చూడండి, నాకు కమెంట్స్లో కూడా చాలామంది చేస్తారు, మా పాపకు 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ళు, మా బాబుకు 15 ఏళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్నాడు, ఎలా తగ్గాలి అని చెప్పి. అసలు ఆ ఓవర్ వెయిట్ అనే సమస్య ఉండేది కాదు అప్పుడు, అస్సలు ఉండేది కదా. ఎందుకంటే ఎంత తినేవాళ్ళమో అంత ఆడుకునేవాళ్ళం బయటికి వెళ్ళి. ఈ ఊరికే జలుబులు రావడం, ఊరికే దగ్గులు రావడం, ప్రతిసారి సిక్ అవడం ఉండేది కాదు. ఏదో సీజన్ చేంజ్ అయినప్పుడు ఉండేది జ్వరం రావడం కానీ అంతే. కానీ అప్పుడప్పుడు వస్తూ ఉండాలి, బాడీలో యాంటీబాడీస్ తయారవ్వాలంటే అవి కూడా వస్తూ ఉండాలి, జలుబులు దగ్గులు. సీజన్ చేంజ్లో ఉండేవి. కానీ
ఏమి ఇన్ని దోమలు ఉండేవి కాదు, బయట కూర్చునే వాళ్ళం, కబుర్లు చెప్పుకుంటూ ఆడుకునే వాళ్ళం. మా అమ్మాళ్ళు బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటే నేను ఎప్పుడు బయట ఆడుతూనే ఉండేదాన్ని, దోమలు కుట్టేవి కాదు. ఇప్పుడు 5 నిమిషాలు కూడా కూర్చోలేకపోతున్నాను తెలుసా, అదొకటి. సో ఆ గేమ్స్, ఫుడ్, ఇంకా మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీస్లో 90స్లో చెప్పుకోవాల్సినవి ఏంటో తెలుసా, టీవీ అబ్బా. టీవీ కూడా అందరికి ఉండేది కాదు, మాకు ఉండేది. మా రోడ్లో అక్కడొక్కళ్ళకి ఉండేది, మా ఇంట్లో ఉండేది టీవీ. ఆదివారం రోజే సినిమా వచ్చేది, గుర్తుందో లేదో. ఆదివారం ఈవినింగ్ 4 అవుతుందంటే 3:30 కల్లా మా ఇల్లు సినిమా హాల్ ఉన్నట్టుండేది. టీవీ ఉన్నవాళ్ళు కాదు, టీవీ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేవాళ్ళు టీవీ చూడడానికి. అసలు ఇల్లంతా సందడిగా ఉండేది. మాది హాల్ ఉండేది పెద్దగా. మేము ఇప్పుడు ఆ హాల్ని తర్వాత ఏదో చేంజెస్ చేసాం కానీ ఒక పెద్ద హాల్ లాగా ఉండేది. ఒక 10-15 మంది కూర్చుని ఉండేవాళ్ళు టీవీ చూడడానికి. దూరదర్శన్లో చిత్రలహరి ప్రోగ్రాం, అసలు ఆ చిత్రలహరి ప్రోగ్రాం అంటే అసలు శుక్రవారం రోజు ఈవినింగ్ అరౌండ్ 7:30కో ఏమో వచ్చేది. నాకు అసలు టైమింగ్స్తో సహా గుర్తున్నాయి, ఎందుకంటే అవి నేను మర్చిపోలేను మెమరీస్ అబ్బా అవి. ఆ చిత్రలహరి ప్రోగ్రాంలో పాటలు వేసేవాళ్ళు. ఆ పాటల కోసం ఆ వారం మొత్తం ఎదురు చూసేవాళ్ళం. ఎవ్రీ డే ఈవినింగ్ 7 o'clockకి దూరదర్శన్లో న్యూస్ వచ్చేవి. శాంతి స్వరూప్ గారు న్యూస్ చదివేవాళ్ళు, గుర్తుందో లేదో. పూర్తి చేయవలసిందిగా అలహాబాద్ హైకోర్టు సిబిఐని ఆదేశించింది. ఈ నెల 30వ తేదీన అలహాబాద్ 1/2 గంట సేపు ఏమో తెలుగు వార్తలు వచ్చేవి, 1/2 గంట సేపు ఉర్దూ వార్తలు వచ్చేవి. అది కూడా అసలు ఆ వార్తలు ఏంటో అంటే ఇప్పట్లాగా మీడియా వాళ్ళు ఏం జరుగుతున్నా అది మంచి విషయమా చెడు విషయమా అనే సంబంధం లేకుండా సోషల్ మీడియా, ఈ న్యూస్ ఛానల్స్ మౌత్ తీసుకెళ్ళి ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుచ్చి ప్రశ్నలు వేయటం, వాళ్ళని ఇంకా ఇది చేయడం, అవేం ఉండేవి కాదు. ఆ 1/2 గంట సేపు వాళ్ళు చెప్పే వార్తలే దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది ఆ 1/2 గంటలో చెప్పేసేవాళ్ళు, చాలు. దాంతో హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పట్లాగా అక్కడ వాళ్ళు ఇది చేశారు, వీళ్ళు ఇది చేశారు, ఇవన్నీ తెలిసేవి కాదు కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉండేది మైండ్, చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళం. అదొకటి. తర్వాత టీవీ కొంచెం అప్గ్రేడ్ అవుతా ఉన్న టైంలో దూరదర్శన్లో రుతురాగాలని ఒక సీరియల్ వచ్చేది. ఫ్రైడే రోజేమో నైట్ చిత్రలహరి, ఈవినింగ్ టైంలో ఈవినింగ్ 4:30 అనుకుంటా, 4 or 4:30 నేను స్కూల్ నుంచి వచ్చే టైంకి ఆ సీరియల్ వచ్చేది. ఆ పాట అయితే ఒక అద్భుతం. చలి గ్రీష్మల్లా సారంగ సరాగల్లా హరవిచ్చిన ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఆ పాట, ఆ సీరియల్ ఎంత బాగుండే అబ్బా సీరియల్స్ అసలు. ఇప్పుడు పిల్లల్ని మనం సీరియల్ అసలు యాక్చువల్లీ నేనే చూడను సీరియల్స్, నేను ఒక్క సీరియల్ కూడా చూడను టీవీలో, నాట్ ఈవెన్ సింగిల్ సీరియల్. నాకు ఇష్టం ఉండదు అసలు. ఎందుకు అంటే అంత ట్రాష్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు నిజంగానే. ఎవరేమనుకున్నా సరే, నేనైతే టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, నాకైతే ట్రాష్ లాగా ఉంటుంది. ఏంటబ్బా సీరియల్స్, ఒక్కటన్నా తిన్నగా ఉందా, మంచిని చూపించేలాగా ఉందా? పిల్లల్ని విలన్స్ లాగా చూపిస్తారు, లేడీస్నే విలన్స్ లాగా చూపిస్తారు. ఏంటి అవి చూసి మనం నేర్చుకునేది? ఒక మంచి ఎమోషన్, ఒక ఫ్యామిలీలో వాళ్ళ రిలేషన్స్, బ్రదర్ సిస్టర్, మదర్ డాటర్, ఫాదర్ డాటర్, సిస్టర్స్, అట్లా ఏమన్నా మంచి రిలేషన్ చూపించే ఉన్నాయా? ఎంత చండాలంగా ఉంటున్నాయి. నేనే చూడండి, ఇంకా మా పిల్లల్ని నేను చూడనిస్తాను చెప్పండి. కానీ అప్పట్లో సీరియల్స్ వాళ్ళు చూసినా మనం చూస్తున్నా చాలా ఒక మీనింగ్ఫుల్గా ఉండేవి. నాకు అసలు ఆ రుతురాగాల సీరియల్ అంటే అంత ఇష్టం. అందులో శశి, ఆవిడ పేరేంటో ఉన్నారప్ప, నోట్లో ఆడుతుంది బయటికి రావట్లేదు, జ్యోతిరెడ్డి గారు కాదు, శశి ఆర్ సంథింగ్ ఏదో ఒక పేరు వస్తుంది. రాజీవ్ కనకాల గారు ఉండేవాళ్ళు అనుకుంటా, బాగా గుర్తు రావట్లా. పాట మాత్రం భలే ఉండేది. ఆ సీరియల్ కోసం ఆ ఆంటీలు ఎదురు చూసేవాళ్ళు, అసలు ఎలా ఎదురు చూసేవాళ్ళు. నేనైతే సండే రోజు మార్నింగ్ 9కి శ్రీకృష్ణ అని ఒక కృష్ణుడిది వచ్చేది, దానికోసం ఎదురు చూసేదాన్ని. పంచతంత్రం ఒకటి వచ్చేది, అదొకటి చూసేదాన్ని. కార్టూన్స్, అప్పుడప్పుడు కార్టూన్స్ వచ్చాయి. ఇక అప్పట్లో కార్టూన్స్ అంటే చెప్పవసరం లేదు, బట్ టామ్ అండ్ జెర్రీ ఇది ఆల్ టైమ్ అనమాట, ఏ జనరేషన్ కిడ్స్కైనా. బట్ అప్పట్లో మాత్రం అది బాగా చూసేవాళ్ళం. తర్వాత టీవీ కొంచెం అప్గ్రేడ్ అవుతున్న టైంలో ఈటీవీ ఎప్పుడైతే ఫస్ట్ అదే కదా ఛానల్స్లో, ఈటీవీ, నెక్స్ట్ జెమిని, మా ఇవన్నీ తర్వాత వచ్చినాయి. ఫస్ట్ ఈటీవీ వాళ్ళు పెట్టిన టైంలో
ఇన్ని సీరియల్స్ ఉండేవి కాదు, ఇన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉండేవి కాదు. ఫస్ట్ స్టార్టింగ్లో ఇన్ని ప్రోగ్రామ్స్, ఇన్ని రియాలిటీ షోలు, ఇవన్నీ ఎక్కడున్న రియాలిటీ షోలు ఈ మధ్య వచ్చినాయి, అప్పుడు లేవు కదా. సారీ, గొంతు కొంచెం అనీజీగా ఉంది. అప్పట్లో మార్నింగ్ 8:30కి సోమవారం స్నేహ సీరియల్ అనుకుంటా, సోమవారం స్నేహ, మంగళవారం ఏదో వచ్చేదబ్బా, బుధవారం అన్వేషిత, గురువారం లేడీ డిటెక్టివ్, శుక్రవారం అంతరంగాలు, శనివారం కళంకిత, మంగళవారంది గుర్తు రావట్లా, మంగళవారం ఏదో మీరు కమెంట్స్లో చెప్పండి, అది గుర్తు రావట్లా. స్నేహ చూసేదాన్ని, వీక్లీస్ అనమాట, ఇప్పట్లాగా డైలీస్ కాదు, 8:30కి వీక్లీస్. స్నేహ, అన్వేషిత సీరియల్ వచ్చిన ఫేవరెట్ అనమాట. ఆ సీరియల్ వచ్చేటప్పుడు అందులో అటక మీద ఒక దెయ్యం ఉండేది, కబీస్ అని ఏదో ఒక దెయ్యం ఉండేది ఆ సీరియల్లో. ఆ సీరియల్ చూశాక భయం, ఇలా పెట్టుకొని ఇలా చూసేదాన్ని. నైట్ టైము టాయిలెట్కి లేచినా ఏమైనా లేస్తే అటకల మీద చూసుకుంటే ఎక్కడన్నా ఉన్నాడేమో, కనిపిస్తాడేమో అని చెప్పి ఎత్తుక్కుంటా వెళ్ళేదాన్ని. ఇలా ఎంతోమంది ఫీల్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ అంతరంగాలు సీరియల్. ఇంకా అంతరంగాలు సీరియల్ అయితే మా అమ్మాళ్ళు చూసేవాళ్ళు. అందులో బ్లాక్ క్యాట్ పట్టుకొని ఒక లేడీ ఉండేది, ఆమెని తిట్టుకుంటా, పిచ్చి పిచ్చిగా తిట్లే, ఏదో నిజంగా అది జరుగుతున్నట్టు, ఇది ఈ లైఫ్లో నిజంగా ఇక అదే నిజం అన్నట్టు ఆమెను తిట్టుకుంటా. అంతరంగాలు అనంత మానస చదరంగాలు. నెక్స్ట్ జెమినీ పెట్టిన కొత్తలో కూడా మర్మదేశం అని, రహస్యం అని, పిన్ని అని సీరియల్స్ వచ్చాయి. అవన్నీ బాగుండే. ఇప్పుడు సీరియల్స్ అయితే అసలు నేనైతే అసలు చూడమని కూడా చెప్పను, నిజంగా ఆ రోజులు వేరనమాట. నెక్స్ట్ గేమ్స్ కూడా. గేమ్స్ అయితే ఎక్కువ శాతం గోళీలు ఆడేవాళ్ళు, 7 పెంకులు పెట్టి బాల్తో కట్టి ఆడే గేమ్ ఉండేది, అదే ఆడేవాళ్ళం. నెక్స్ట్ ఒంగుంటే ఇటు నుంచి అటు జంప్ చేయటం, దూకి ఆడేవాళ్ళు, అదొకటి ఆడేవాళ్ళు. ఎండాకాలం వస్తే మరి ఎండల్లో వెళ్ళి ఆడలేం కాబట్టి 5 రాళ్ళు పట్టుకొని ఇలా అచ్చంగిల్లాల ఆట అంటారే, 5 రాళ్ళు బట్టి మళ్ళీ 4, 3, 2 ఒకేసారి తీసి ఆడే గేమ్, అదొకటి ఆడేవాళ్ళం. అష్టాచమ్మ ఒకటి, అందులో 2 రకాలు ఉండేవి. పెద్ద అష్టాచమ్మ ఉండేది 8 కాయిన్స్తో, 4 కాయిన్స్ ఒక గ్రూప్ లాగా, 2 కాయిన్స్ ఒక గ్రూప్ లాగా చేసి పెద్ద గడి కొట్టి, అది అసలు 3 hours పట్టేది గేమ్. ఎందుకంటే చచ్చిందంటే మళ్ళీ మొత్తం వెనక్కి వచ్చి ఆడాలి కదా, ఇద్దరిద్దరం టీం అయ్యి ఆడేవాళ్ళం. ఎండాకాలం ముందు చింతకాయలు వచ్చాయి కదా, చింతకాయలు తిని అందులో వచ్చే గింజలు, ఈతకాయలు వచ్చాయి ఎండాకాలంలో. ఆ ఈతకాయలు తిన్నాక ఆ గింజలు శుభ్రంగా కడిగి వాటి నీళ్ళల్లో ఎండబెట్టి వడకట్టి పక్కన పెట్టి వాటిని ఒక కుప్పలాగా చేసి ఆ కుప్పని ఇలా పరిచి ఇలా ఆడేవాళ్ళు తెలుసా. 4 కలిపి దాన్ని ఉజ్జి ఏదో అనేవాళ్ళు అబ్బా. 8 కట్టు, 4 కలిపితే ఉజ్జి, 8 కట్టు, 5 కట్లు 4 కట్లు ఒక గుర్రం ఆడేవాళ్ళం. నేను కరెక్ట్గా చెప్తున్నానో లేదో నాకు తెలియదు, ఎందుకంటే 30 ఏళ్ల క్రితం నాటిది ఆడేవాళ్ళం. గుర్రం, ఎన్ని గుర్రాలు ఉంటే మనం అంత రిచ్ అన్నట్టు గేమ్లో, మనం విన్ అన్నట్టు. లాస్ట్కి వచ్చేసరికి గింజలన్నీ దగ్గరగా పెట్టి ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఒక్కొక్క కాయ పిక్ చేయాలి గింజని. అసలు ఒక ఆర్టిస్టిక్గా ఉండేది ఆ గేమ్. ఇంట్లో కూర్చుని ఆడేవాళ్ళు, ఎండ తగలకుండా ఆడాలి కదా. సాయంత్రం అయితే ఇంకా బయటే ఆటలు. అష్టాచమ్మ ఒకటి, నెక్స్ట్ స్నేక్ అండ్ ల్యాడర్, అది ఎప్పుడు ఆడే గేమ్. రాముడు సీత ఆడితే రాముడు సీత, 4 ఆడితే రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు. ఎక్స్ట్రా యాడ్ అయ్యారంటే ఇంకా భరతుడు శత్రుఘ్నుడు ఇంకా మొత్తం యాడ్ అయ్యేవాళ్ళు. రాముడికి ఎవరికి వస్తే సీతను కనిపెట్టాలి. రాముడికి 1000 పాయింట్లు, సీతకు 0 పాయింట్లు పెట్టేవాళ్ళు, ఎందుకో అప్పుడు తెలీదు. 0 నేనైతే సీతకి 10,000 పెట్టేదాన్ని. అప్పట్లో తెలియదుగా, పెద్దవాళ్ళు ఏం చెప్తే అది, సీతకి 0 అంటే 0 అంతే అది. నెక్స్ట్ ఇంకేం ఆడేవాళ్ళం, షో స్టార్ అని 4 ఫ్లవర్స్ పేర్లు కామన్గా, 4 ఫ్రూట్స్ పేర్లు రాసి 4 మ్యాచ్ అవ్వాలన్నమాట. 4 ఎవరు మ్యాచ్ అయితే ఫస్ట్ షో అని కొట్టాలి. ఆ గేమ్ అవి ఆడేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి ఇవేమీ తెలియదు. కాసేపు టైం దొరికితే ఫోను, కాసేపు టైం దొరికితే ఐప్యాడ్, కాసేపు టైం దొరికితే టీవీ. ఈవెన్ మా పిల్లలు కూడా అంటే కంటిన్యూస్గా చూస్తారు అనను కానీ చూస్తారు. సమ్టైమ్స్ నేను పనిలో ఉన్నప్పుడు ఏదో ఒకటి చూస్తారు. పక్కన సినిమాకి వెళ్ళినా 4 కూర్చుంటే 4 ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. రెస్టారెంట్కి వెళ్తే ఫుడ్ ఆర్డర్ చేస్తాం, వాళ్ళు వచ్చేలోపు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాం. బయటికి వెళ్తే కిట్టికి వెళ్తే అంతే.
ఎక్కడికి వెళ్ళినా అంతే. అప్పుడు డ్రింకులు, గోల్డ్ స్పాట్, నేను మర్చిపోతానని పేపర్లో రాసుకొచ్చుకున్న అబ్బాయి. ఎందుకంటే నాకు అసలు ఏం చెప్పాలో ఎన్ని చెప్పాలో అసలు ఏంటో నాకు అసలు మెమరీస్ 1 by 1 తన్నుకు వస్తున్నాయి, కానీ అసలు ఏమని గుర్తు చేయాలి. అది ఆశా చాక్లెట్లు, కూల్ డ్రింక్స్లో గోల్డ్ స్పాట్ ఒకటి, లిమ్కా ఒకటి. లిమ్కా ఇప్పుడు కూడా ఉంది కానీ అప్పుడు టేస్ట్ బాగుండేది. నెక్స్ట్ ఇంకేముంటాయి, అప్పుడు సమ్మర్ సీజన్ వస్తే అమ్మవాళ్ళు పెట్టే ఒడియాలు, అందరూ రోజుకొకళ్ళే. ఇప్పటికి కూడా పల్లెటూరులో ఒక్కొక్కళ్ళు చేస్తున్నారు, కానీ మ్యాక్సిమం కొనుక్కోవడంలోకి వెళ్ళిపోయారు. ఒకరోజు మినపొడియాలు, ఒకరోజు గుమ్మడి ఒడియాలు, ఒకరోజు అప్పుడపూతలని అందరూ కలిసి కూర్చొని చేసుకోవడం రోజుకొకళ్ళు అయ్యి. నెక్స్ట్ అప్పట్లో న్యూ ఇయర్ వస్తే గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకునేవాళ్ళం. అదో పెద్ద పండగ. న్యూ ఇయర్ అంటే ఒక పెద్ద పండగ. ఇప్పటిలాగా 31st నైట్ పార్టీలు లేవబ్బా. 31st నైట్లు కేకులు కొయ్యడాలు లేవు, 31st నైట్లు డాన్సులు, తీన్మార్లు, డీజేలు లేవు. చక్కగా నైట్ 12ంటికి లేచి విష్ చేసుకోవడాలు లేవు. శుభ్రంగా పెందలాడి దీన్ని పడుకునేవాళ్ళు. పొద్దున్నే లేచేవాళ్ళం. లేవగానే చక్కగా స్నానం చేసి, బాగా తల స్నానం చేసి, దండం పెట్టుకొని, ఇంత పౌడర్ కొట్టుకొని, చేతిలో గ్రీటింగ్ కార్డులు పెట్టుకొని, బెస్ట్ ఫ్రెండ్లకి అయితే కొంచెం కాస్ట్లీ గ్రీటింగ్ కార్డులు, కొద్దిగా దూరం ఫ్రెండ్లకి అయితే ఒక రకం గ్రీటింగ్ కార్డులు, టీచర్స్కి ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళి పేరున విషెస్, హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ రాసి, న్యూ ఇయర్ వస్తుందంటే ముందు 2-3 రోజుల నుంచి డబ్బులు, ఆ నెల డిసెంబర్ నెల అంతా మనకి ఇంట్లో వాళ్ళు ఇచ్చిన డబ్బులు ₹1, ₹10 పావలాలు దాచుకొని, ఆ దాచుకున్న డబ్బుల్ని గ్రేడ్ చేసి ఎవరికి ఎంతలో కొనాలనేది కొనుక్కొని, వాటి మీద బెస్ట్ విషెస్, హ్యాపీ న్యూ ఇయర్లు రాసి ఫ్రెండ్స్కి, టీచర్లకి రాసి అవన్నీ ఇచ్చేవాళ్ళం. అప్పుడు అసలు నాకు ఎమోషనల్. అప్పుడు బాగుండేది. చెప్తుంటేనే ఏడుపు వస్తుంది తెలుసా. అలా వీడియోలో ఇలా బిహేవ్ చేయకూడదు. అప్పుడు బాగుండేదప్ప నిజంగా. నేను బాధతో ఇది అవ్వట్లేదు, అవన్నీ గుర్తొచ్చి. అప్పటికి వెళ్ళిపోతే బాగుంటుంది కదా టైము. ఈ స్ట్రెస్, దగ్గొస్తుంది, సారీ. ఈ స్ట్రెస్, ఈ టెన్షన్స్ ఏమీ ఉండేవి కాదు మనకి. జనరల్గా అనుకుంటూ ఉంటారు, వాళ్ళకి టెన్షన్ ఏంటి, వీళ్ళకి టెన్షన్ ఏంటి, అవేంటి ఇవేంటి. ఎవరికి ఉండే వాళ్ళకు ఉంటాయి. నా విషయానికి వస్తే మా నాన్న ఉండేవాళ్ళు కదా, బాగుండేది అప్పుడు. దగ్గరికి వెళ్ళి ఒక పావలా ఇవ్వ, ఒక ₹10 ఇవ్వ, ఒక ₹1 ఇవ్వ. ఐస్ బండి వచ్చేటప్పుడు ఒక బోర్ ఊదేవాడు, ఇలా నొక్కుతూ ఉంటే సౌండ్ వచ్చేది. ఆ రోడ్డు చివర ఆ సౌండ్ వినిపిస్తుంటే అది వినిపించగానే మా మధ్యాహ్నం కూడా పడుకునేవాళ్ళు. వాళ్ళేమో మిట్ట మధ్యాహ్నం 1 గంట 2ంటికి వచ్చేవాళ్ళు. మా పడుకున్న వాళ్ళని లేపి, నాన్న పావలా ఇవ్వ, ఐస్ వస్తుంది, నాన్న పావలా ఇవ్వ అని చెప్పి లేపి పిక్కు తిని కొనిచ్చుకునేవాళ్ళం. బాగుండే అబ్బా. నాకు అసలు ఇంకా ఏం మాట్లాడాలో అది నాకు గొంతు రావట్లేదు అసలు. ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి. కుదిరితే ఇంకో వీడియోలో చెప్తాను. హాలిడేస్ వస్తే నేనైతే మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళం. ఎంత బాగుండేదో తెలుసా. అసలు తోటలు ఉండేవి, ఆ తోటల్లోకి వెళ్ళి కొబ్బరి బోండాలు, ఈ కూల్ డ్రింక్లు ఇవన్నీ ఉండేవి కాదబ్బా. ఎండాకాలం వస్తే మా బాబాయ్ వాళ్ళు కొబ్బరి చెట్లు ఉండేవి. కొబ్బరికాయలు ఏ రోజు ఆ రోజు తెచ్చేవాళ్ళు. ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 2 కొబ్బరి బొండాలు లాగి వాటిని కొట్టి అందులో ఉన్న కొబ్బరి తినేవాళ్ళం. అదొక ఏమంటారు, హెల్దీగా ఉండేవాళ్ళం. ఫిజికల్గా మెంటల్గానే కాదు, ఫిజికల్గా మెంటల్గా చాలా హెల్దీగా ఉండేవాళ్ళం.
ఆ రోజులు వేరు, ఆ మనుషులు వేరు, ఆ ప్రేమలు వేరు, ఆ రిలేషన్స్ వేరు, ఎవ్రీథింగ్ వేరు. నిజంగా 80s 90sలో పుట్టిన వాళ్ళు నిజంగా లక్కీ. అంటే ఆ తర్వాత వాళ్ళు కాదా అనట్లా, కానీ ఇన్ని వాళ్ళు చూడాల. అంత టెక్నాలజీ, అంత ఓన్లీ సౌకర్యాలతోనే చూస్తున్నారు. ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు, చదువుకుంటున్నారు, వెళ్తారు వస్తారు. పెన్సిల్ బాక్స్ లేదా, అది పోకముందే కొనిస్తాం. పెన్సిల్ లేదా కొనిస్తాం, పెన్నా కొనిస్తాం, బ్యాగ్గా చినిపోయిందా కొనిస్తాం. ఒకే బ్యాగ్ 4 years వాడేవాళ్ళం. ఒకళ్ళ బుక్స్ ఒకళ్ళం ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళం. నా ముందు వాళ్ళు 7th క్లాస్ అయిపోతే వాళ్ళ టెక్స్ట్ బుక్స్ నాకు ఇస్తే నేను చదువుకునేదాన్ని, నేను ఇంకొకరికి ఇచ్చేదాన్ని, వాళ్ళు ఇంకొకరికి ఇచ్చేవాళ్ళు. అంతేగాని అన్నీ ఈజీగా దొరికేవి కాదు. ఇంత ఈజీగా మన పేరెంట్స్ కూడా మనకి ఇచ్చేవాళ్ళు కాదు. అవసరాలు, ఖర్చులు, జాగ్రత్త, మంచి చెడు ఏది ఎంతవరకు అవసరం అని చెప్పి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అసలు అవసరమయ్యేంత టైం మనమే ఇవ్వట్లేదు, మనమే ముందు ముందు ఇచ్చేస్తున్నాం. ఇంకా వాళ్ళకి వాటి లేదు అనే బాధ ఎలా తెలుస్తుంది చెప్పండి? వాళ్ళకి ఆ ఛాన్స్ మనం ఇవ్వట్లేదు కదా. ఏమో అబ్బా, ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. నాకైతే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఒక హ్యాపీ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. ఎందుకో ఆ ఇన్స్టాగ్రామ్లో అట్లా రీల్స్ చూసా, 90s అని చెప్తే చాలామందికి మన 90s మెమరీస్ గుర్తు చేయాలి అనిపించింది. డెఫినెట్గా ఇంకో వీడియో చేస్తాను ఈ మెమరీస్తో. ఇప్పుడైతే నేను ఇంకెక్కువ మాట్లాడలేకపోతున్నా, ఎమోషనల్గా అనిపిస్తుంది బాగా. నిజంగా ఐఎమ్ మిస్సింగ్ దోస్ డేస్ వెరీ బ్యాడ్లీ. నిజంగా దేవుడు ఏం కావాలనంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి అక్కడ ఉంచేయి, మమ్మల్ని అక్కడ ఉంచేసే, పెంచొద్దు, అక్కడ అలా ఫిక్స్ చేసేయి అని చెప్పి అడిగితే నిజంగా అంతకన్నా ఆనందం. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా సాటిస్ఫైడ్ లైఫ్ లేనప్పుడు ఏదన్నా వేస్ట్. జనరల్గా నన్ను అడిగితే, నా ఒపీనియన్ చెప్తున్నా, అందరిది కాదు, నేనైతే అలానే ఆలోచిస్తాను అబ్బా. సో ఇది ఇవాళ వీడియో. సో డెఫినెట్లీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ మెమరీస్ కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.